క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పట్టణాలను మనం ధ్యానించినట్లయితే, మొదటి పట్టణములో పునీత పౌలు గారు శిష్యుడైన తిమోతికి క్రీస్తును అనుసరించు వారికి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, హింసలు తప్పవు అని తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ కష్టాలు ఎదుర్కొన్నప్పుడు విశ్వాసులుగా మనము నమ్మినటువంటి విశ్వాసాన్ని, విశ్వసించినటువంటి దేవుణ్ణి చేయి విడవకుండా ధైర్యముగా నిలబడి జీవించాలి. ఎందుకు అంటే దేవుడు మనల్ని హింసించిన వారికి తగిన శిక్షను విధిస్తాడు అని ఈనాటి వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అయితే సువార్త పట్టణంలో క్రీస్తును గురించిన ప్రశ్నలు మనం చూస్తూ ఉన్నాము. మొట్టమొదటిగా ఎందుకు క్రీస్తును దావీదు కుమారుడు అని పిలుస్తూ ఉన్నాము అంటే, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనములో తండ్రి దేవుడు దావీదు మహారాజుకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి అని చూస్తూ ఉన్నాము. ఏ విధంగా అంటే, దావీదు సింహాసనము కలకాలము ఉంటుంది అని తండ్రి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అయితే కలకాలము రాజ్యాన్ని పాలించగలిగినది క్రీస్తు మాత్రమే. అయితే ఈ క్రీస్తు దావీదు వంశానికి చెందినవాడై ఉండాలి. కాబట్టి ఆ వంశానికి చెందిన యోసేపు యొక్క నామధేయముగా ఈ యొక్క క్రీస్తు ఆ వంశావళికి చెందే విధంగా తండ్రి దేవుడు నిర్ణయించాడు. అందుకే మనము క్రీస్తును దావీదు కుమారుడు అని అంటూ ఉంటాము. అయితే రెండవ ప్రశ్న ఏంటి అంటే, ఈ విధంగా దావీదు కుమారుడు అని పిలిచిన తరువాత దావీదు ఎందుకు కీర్తనల గ్రంథము 110వ అధ్యాయములో క్రీస్తును ప్రభువు అని సంబోధిస్తూ ఉన్నాడు అనేటువంటి మరొక ప్రశ్నను కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఈ ప్రశ్న అంటే, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి. దావీదు ఈ లోకంలో మాత్రమే రాజు, కానీ క్రీస్తు ప్రభు ఈ లోకానికి, పరలోకానికి, రానున్నటువంటి దేవుని రాజ్యానికి కాబోయేటువంటి రాజు. కాబట్టి ఆయన దావీదు కంటే గొప్పవాడు. ఈ గొప్పతనాన్ని సూచించడానికే దావీదు క్రీస్తును ప్రభు అని సంబోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా క్రీస్తుని తెలుసుకొని మనకొచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందులలో, ఒడిదుడుకులలో దేవుణ్ణి ఏమాత్రము విశ్వసించకపోవడం కాకుండా, మన విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని యందు నమ్మకము కలిగి జీవించడానికి ప్రయత్నిద్దాం. ఆమెన్.